హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి సొరకాయ గోంగూర అండి. సొరకాయతో గోంగూర ఇంకా చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో. సొరకాయ తినని వాళ్ళు కూడా మనం ఇలాగ గోంగూరలో వేసి ట్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. మరి దీని తయారీ ఎలాగో చూసేద్దామా? చలో. సొరకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర, కరివేపాకండి. ఇవన్నీ ఫస్ట్ ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని కొంచెం ఒక కట్ట గోంగూర కడిగి పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్. గోంగూర పిల్లలు సొరకాయ అన్న గోంగూర అన్న తొందరగా తినరండి. చూడండి, పసుపు కొంచెం, కళ్ళుప్పు, కొంచెం కారం వేస్తానండి. ఇంతేనండి, ఈజీ ప్రాసెస్. కానీ విజిల్స్ మనము ఒక 2 విజిల్స్కే తీసేయాలండి, లేకపోతే 1, 2 ఓకేనా అండి. కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూసారండి అలాగ మంచిగా అయిపోయిందో. ఇంకా మనం వాటర్ ఏం లేకుండా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నానండి. హీట్ ఎక్కింది చూడండి. ఒక ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అండి. వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటాను నేను. వెల్లుల్లిపాయ కొంచెం లైట్గా చిన్నది అల్లం పేస్ట్ వేసానండి. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. చిన్నది కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. పుదీనా కరివేపాకు, కొత్తిమీర అండి. చిన్న చిక్కడు పసుపు కలర్ఫుల్గా ఉండడానికి, మనకి హెల్త్కి కూడా బాగుంటుందండి. ఓకేనండి. వేగిపోయినాయి కదండి. చూడండి ఎంత మంచిగా వేగిపోయి మంచి స్మెల్ వచ్చేస్తుంది. చూసారు. ఇప్పుడు మనం దీన్ని ఇలా వేసేసుకోవటమేనండి. పుల్లగా చాలా బాగుంటుందండి. ఇది ఈ రోజు కన్నానండి తెల్లవారికి మనం మిగిలితే తెల్లవారి తిని టేస్ట్ చేసి చూడండి ఎలా ఉంటుందో. చాలా టేస్ట్ ఉంటుందండి. గోంగూర కానీ చేపలు కానీ రెండో రోజుకి టేస్ట్ బాగుంటాయి. ఓకేనా అండి. వేడివేడిగా రైసు, గోంగూర, సొరకాయ. ఇప్పుడు పుల్లగా ఎమ్మి టేస్ట్ చేద్దామండి. నేను మళ్ళీ ఇంకో స్పెషల్ కూడా పెట్టాను, పక్కన చూపిస్తాను. ఇది టేస్ట్ చేసి చూపించి. పుల్లగా ఎమ్మిగా భలేగా ఉందండి. దీనికి తోడండి చూసారా, ఎగ్ ఆమ్లెట్ అండి. ఎగ్ ఆమ్లెట్తో కూడా నేను ఒకసారి తిని చూపిస్తాను మీకు. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా కూడా ట్రై చేయండి ఎగ్ ఆమ్లెట్తో కూడాను. సూపర్ అండి. ట్రై చేయండి, అందరూ టేస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ.